హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అర్హ రెసిపీస్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అందరూ మెచ్చే ఆవకాయ పచ్చడి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బో, ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదండి. ఈ ఆవకాయ కోసం ప్రత్యేకించనైతే చెప్పనక్కర్లేదండి, అన్ని కాంబినేషన్లో కూడా ఈ ఆవకాయ పచ్చడి మంచి చాయిస్. ఈ ఆవకాయ పట్టే విధానంలో కొన్ని టిప్స్ని పాటిస్తూ చాలా ఈజీగా, రాని వారు సైతం కూడా చాలా ఈజీగా పెట్టే విధంగా చూపించబోతున్నా. సో ముందుగా ఒక కడాయి అనేది తీసుకోవాలి. కలపడానికి ఈజీగా ఉండేదాన్ని తీసుకొని అందులో కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 కేజీ మామిడికాయ ముక్కలు అనేది తీసుకున్నాను. ఆవకాయకి ముందుగా మనం ఎంచుకోవాల్సింది మామిడికాయలండి. అది ఎలా అంటే, మామిడికాయ లోపల ఎలా ఉండాలంటే పీచ్ అనేది అధికంగా ఉండాలి. అలా అయితేనే పచ్చడి అనేది సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా పాడవకుండా ఉంటుంది. పీచ్ అనేది ఎలా ఉండాలంటే, ముక్కని మనం ఇలా ఓపెన్ చేసి చూపించినప్పుడు, నేను చూపిస్తున్నా చూడండి, ఇలా ఓపెన్ చేసినప్పుడు లోపల పీచ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలండి. నేను పెట్టే కాయల పేరు చిన్న రసాలు అంటారండి. వీటిని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. పీచు అసలు నేను ఇలా తీస్తున్నా కూడా అది రావడం లేదండి, చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇలా ఉంటేనే ది బెస్ట్ పిక్ల్ అవుతుందండి, అంత బాగుంటుంది. మరి పీచ్ అనేది అధికంగా ఉన్న కాయలు అయితే మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 1.5 కేజీ ముక్కలు కూడా ఇలా ఒక కడాయిలోకి తీసేసుకుంటున్నాను. వీటిని ఒకసారి నీట్గా దూరంగా సర్దుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా ఇప్పుడు ఇందులోనే 1 కేజీ పచ్చి కారం అనేది ఇలా ముక్కలకి పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పైన వేస్తున్నాం కదండి, అలా ముక్కలకి అన్నిటికీ కూడా వాటి మీద పడేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది 700 గ్రాములండి. నేను రాళ్ళ ఉప్పుని తీసుకొని మిక్సీ పట్టేసి దాన్ని 1 గంట సేపు ఎండలో బాగా ఆరబెట్టానండి. దాంట్లో ఉండే వాటర్ శాతం అనేది పోతుంది అలా ఎండలో పెట్టడం వల్ల. దాన్ని మాత్రమే మనం ఈ ఊరగాయ పచ్చడికి ఉపయోగించుకోవాలి. కేజీ కారానికి 700 గ్రాముల ఉప్పు అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోని 400 గ్రాముల ఆవాల పిండి అనేది యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కనుక చేస్తే మంచి ఆవకాయ పచ్చడి అనేది మీరు రుచి చూస్తారు. అందులో అయితే ఏమాత్రం సందేహం అయితే ఉండదండి. మీరు ఒకసారి ఈ పచ్చడిని ఇలాగే కలిపి చూడండి, రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా తయారు చేస్తే. ఇలా నేను చూపించే విధంగా ఒకసారి బాగా ఉప్పు, కారం, ఆవాల పిండి బాగా కలిసేటట్టుగా ఒకసారి ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన కారం కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా మరొకసారి కలుపుకోవాలి. చూడండి, మొత్తం కేజీ కారం, 700 గ్రాముల ఉప్పు అనేది నాకు సరిపోతుందండి. మిగతాయి కూడా వేసేసుకున్నాను. నేను బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం నూనె అనేది యాడ్ చేసుకోవాలి. నేను వేరుశనగ నూనె అనేది తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నూనె అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే, ముక్క మునిగే వరకు కూడా మనం ఆయిల్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ముక్క కొంచెం పైకి ఉండేలాగా వేస్తున్నానండి. ఎందుకంటే ఇలా వేసిన తర్వాత ఒక 12 గంటలు దీన్ని ఇలా వదిలేస్తే ముక్క అనేది పీల్చుకొని ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ముక్కకి పట్టేంత వరకు కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి.
ఇప్పుడు 5 స్పూన్ల మెంతులు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 250 గ్రాముల వెల్లుల్లిపాయలు, పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల్ని కొంతమంది సగం వరకు కొంచెం కచ్చాగా దంచుకొని వేసుకుంటారండి. నేనైతే డైరెక్ట్ గానే వేసాను. అలా దంచడం వల్ల పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. అందుకని నేను పొట్టు తీసి డైరెక్ట్ గా వేసేసాను. అలా దంచడం వల్ల ఏమిటంటే దాంట్లో ఉన్న తడి అనేది ఆయిల్కి స్ప్రెడ్ అయ్యి త్వరగా బూజు వచ్చేసే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ విధంగా అయితే పచ్చడి పెట్టడం వల్ల మీకు సంవత్సరం కాలం పాటు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. చూడండి, పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా ఆవకాయ పచ్చడి అనేది పెట్టుకోవచ్చు. రాని వారు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా మంచి పర్ఫెక్ట్ గా తయారవుతుంది. మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.